అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి తప్పిదాలు చేస్తారో లేదో తెలియదు, కానీ దాన్ని పక్కన పెడితే మరి ప్రసాదం తినకుండా పారవేయటం ఎందుకు ఒకసారి చెప్పండి. మరి దేవుడి గుడికి వెళ్ళకుండా సెట్టింగ్ ఎందుకు వేసుకొని పూజలు చేసినట్టుగా చూపించడం ఒకసారి చెప్పండి. అది డ్రామా అంటారా, ఏమంటారు? ఎవరైనా కానీ రాష్ట్ర ప్రజలు ధైర్యంగా అడిగితే వాళ్ళ మీద దాడులు చేయటం, హింసలు పెట్టడం, ఇలాంటివి కూడా చేయటం సబాబేనా? అది తప్పు కదా. మరి బాబు గారు చేశారంటే ఆయన ప్రతిదానికి కూడా వెళుతున్నాడు, చాలా వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. మీరు ఆయన్ను అలా చేయటం ఎందుకు? అది పెద్ద తప్పే కదా. ఒక్కసారి చెప్పండి. మీరు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రం తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు చేశారే కానీ ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా చేయలేదు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. అలా చేయటం కూడా ధర్మం కాదు, న్యాయం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుని దగ్గరికి ప్రజలు కానీ మనం కానీ ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళాలి, కానీ ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ మరి దేవుని ఇంటి దగ్గరికి రప్పించుకొని అలా నటించటం, అలా సెట్టింగ్లు వేయటం, అలా దాంట్లో చూపించడం పెద్ద తప్ప కదా? ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలైనా. అది ఎప్పటికైనా సహజమైంది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి మన రాష్ట్ర ప్రజల కోసం, మన రాష్ట్రం నేను జరిగిన పరిణామం గురించి, ఒక దేవుళ్ళ గురించి కానీ. అది చాలా పెద్ద తప్పు. ఎవరైనా కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఇంటి దగ్గర రప్పించకూడదు. వాళ్ళు ప్రార్థన వాళ్ళంటే ప్రార్థనలు పాస్టర్లు కాబట్టి ఇంటింటికి పోయి వాళ్ళు ఏదో ప్రార్థన చేసినట్టుగా వాళ్ళను చేసిన నటించుకొని అలా చేస్తూ కొద్ది గొప్పలో కానుకలు వేయించుకుని వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ప్రార్థన పాస్టర్లు కూడా వెళ్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పిలిపించుకొని చేసుకుంటున్నారు. మనమేంది, మనం గుడికి వెళ్ళాలి, గుడి దగ్గర పూజ చేసుకోవడం, అదే ధర్మం అనేది. వాళ్ళు ఏదో చేశారు, మేమేదో చేస్తారంటే అది స్వభావమైంది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. అలాగే కంబం చెరువు కట్ట మీద అమ్మవారు తిరుగుతుంది. ఆమె తిరగకపోతే చెరువు కట్ట తిరుగుతూ మాత్రం కింద ప్రజలకు, ఆ చెరువు కింద ప్రజలకు, ఊరికి కంబం ప్రజలకి కంబం కిందంగా చాలా పల్లెలు కూడా ఉన్నాయి. ఆ పల్లెలు కూడా చాలా వరకు నాశనం అవుతాయి. ఒకసారి ఆలోచించుకోండి. ఆమె వరదరాజమ్మ అంటారు ఆమెను. గత వీడియోలో చెప్పలేదు, మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఆమె పేరు వరదరాజమ్మని. ఆ వరదరాజమ్మ అనే దేవతే వాళ్ళని కాపాడేది. ఆ కంబం నిలబడిందంటే వాళ్ళు ఉండబట్టి ఎప్పటికైనా కానీ కంబం చెరువు నిండిందంటే మాత్రం వాళ్ళకు గుండెలలో రైలు బండ్లు పరిగెడుతుంటాయి. అది ఏమైద్దోనే ఒకవేళ తెగుతూ మన మీదకి వస్తుందేమో అని కనీసం నిద్ర కూడా ఉండదు సరిగా వాళ్ళకు. కంబం చెరువు నిండిందంటే మాత్రం 5 సంవత్సరాలు డోకేయలేదు వాళ్ళకి పంటలకి. ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే కంబంలో రికార్డింగ్ డాన్సులు వేసేవాళ్ళు గుళ్ళో మాత్రం వేయబాకండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, అమ్మవారి దేవాలయం వేయబాకండి. ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో మీరు వేసుకోవచ్చు. బయట ఎక్కడైనా కానీ పండగ సందర్భంగా మీరు అదేదో ఉందంట కదా, దాని సందర్భంగా వేస్తున్నారేమో. దేవుని దసరా కాబట్టి ఉత్సవాలు జరుగుతాయి, దాని సందర్భంగా వేయించుకుంటారు. ఎక్కడైనా బయట వేయించుకోండి. మీరు సరదా కోసం కుర్రోళ్ళు కానీ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్లు కానీ ఎవరైనా సరదా కోసం కొంతమంది ఉంటారు కాబట్టి బయట ఎక్కడైనా వేసుకోండి, కానీ ఆలయాలు మాత్రం వేయవలసిన అవసరం లేదు. వేయబాకండి. చాలా పెద్ద తప్పు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అది చాలా మంచిది కూడా కాదు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో డ్యాన్సులు వేయటం అనేది ఒకసారి తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మీరు అలా చేయటం కూడా తప్పు. ఒకసారి తెలుసుకోండి. మీరు వైసీపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి అలా చేయటం సహజం పోయింది కూడా కాదు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేస్తూ, ఆడ వరదరాజమ్మ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, శ్రీ కన్యకా పరమేశ్వర దేవాలయం అమ్మవారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఆ ధర్మవరం ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.